ఫైనలీ ఎప్పుడో మొదలయ్యి మల్టిపుల్ టైమ్స్ పోస్ట్‌పోన్ అయ్యి అసలు రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా? లేదా? అని అనుకునేలా చేసిన మూవీ యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అదే 'టాక్సిక్'. ఈ మూవీ 26థ్ ఆగస్ట్‌కి రిలీజ్ అవుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఆల్మోస్ట్ 4 మినిట్స్ పైనే ఉంది. అది చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది. అయితే ఆకాశం లేదా పాతాళం అంతే. అంతకు మించి ఈ మధ్యలో ఏమైనా ఆగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డౌటే. ఎందుకంటే ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. కాకపోతే ఈ వీడియోని చూసేవాళ్ళు ప్రతిసారి మర్చిపోయేటట్టు ఈసారి కూడా మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసేస్తున్నారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మనం ట్రైలర్ దగ్గరికి వెళ్తే మొదటగా అసలు ట్రైలర్ చూసిన తర్వాత చాలా పాజిటివ్‌గా అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ భయంకరమైన రిచ్‌గా ఉన్నాయి. 1, 2 చోట్ల వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ షాట్స్ కాస్త తేడా కొట్టినట్టు అనిపించినా మాక్సిమం రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేయడం వల్లో ఏమో తెలీదు గానీ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ ఏ మాత్రం వంక పెట్టాల్సిన అవసరం లేదు అనేలాగైతే అనిపించింది ట్రైలర్. అండ్ ఇంకొకటి ప్యూర్ వైలెన్స్ అండ్ సాలిడ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మూవీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసే అవకాశం ఉంది అనే మూమెంట్ని అయితే క్రియేట్ చేశారు. ఎందుకంటే యాక్షన్ వైజ్ ఇది సాలిడ్గా ఉంటుంది అనేలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ అంతే. ఇంతకంటే ఎక్కువగా ట్రైలర్‌లో పాజిటివ్‌గా మాట్లాడుకోవడానికి నాకైతే ఏదీ కనిపించలేదు. అండ్ చాలా చోట్ల మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం క్లియర్‌గా మాట్లాడదాం. మొదటగా ట్రైలర్‌లోని అసలు ఈ సినిమా దేని గురించి అనే దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. ట్రైలర్‌లో అయితే ఒకటి మాత్రమే క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అదేంటంటే ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ రైవలరీ. అంటే ఒక కొడుక్కి అలాగే తండ్రికి మధ్య జరిగే గొడవ అన్నమాట. అది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ అది ఎందుకు? అంటే ఇది కాకుండా ఈ సినిమాలో ఇంకేం లేదా? అంటే ఒక పెద్ద వరల్డ్ ఏదో ఉన్నది. ఆ వరల్డ్‌ని రూల్ చేయాలి అన్నట్టుగా చెప్పారు కదా! దాని గురించి అయితే ఏది క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అదైతే ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ కింద ఉండిపోయింది. అండ్ నయనతార గారి రోల్ ఏంటంటే రాయాతోని ఈ ప్లేస్‌ని నువ్వు రూల్ చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడారన్నమాట. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి? అండ్ ఇంకొకటైతే అనిపించింది. ఐ గెస్ ఇందులోని నయనతార గారు యష్ గారికి సిస్టర్ రోల్ ప్లే చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్‌లో చూపించిన దాన్ని బట్టి చూసుకుంటే యష్ గారు ప్లే చేసే రాయా క్యారెక్టర్‌కి అలాగే కేఆర్ అద్వానీ గారు ప్లే చేసే నదియా క్యారెక్టర్‌కి మధ్య లవ్ అయితే క్రియేట్ అవుద్ది. ఆ బాండ్ వల్ల వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే టికెట్. అన్‌ఫార్చునేట్‌లీ రాయా కారణంగా లేదంటే రాయానే నదియాని చంపేసి ఉండొచ్చు. దానివల్ల టికెట్ తన తండ్రిని చూసి భయపడుతూ ఉంటాడు. బట్ తన తల్లి చనిపోయింది అనే బాధలోని తండ్రి మీద కక్ష పెంచుకొని చంపడానికి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఐ ఫెల్ట్ లైక్ రాయా కంటే మరీ దారుణంగా వెరీ బ్రూటల్‌గా తయారవుతాడు అనుకుంటా టికెట్. అదైతే చాలా క్లియర్‌గా ఉంది. కానీ ఎందుకు? ఏంటి? అనేది మనం మూవీలోనే చూడాలి. అది కాకుండా అంటే ఈ ప్లాట్‌ని బానే ఎస్టాబ్లిష్ చేశారు గానీ, ఇది మాత్రమే కోర్ ప్లాటా? లేదంటే సబ్ ప్లాట్స్ ఇంకేమైనా ఉన్నాయా? లేదా ఆ రూల్ చేయాలి అని చెప్తున్న వరల్డ్ ఏంటి? ఇంతకీ అది ఇండియానా? లేదంటే వేరే ఏదైనా ప్లేసా? అనే దాని మీదైతే అస్సలు క్లారిటీ లేదు. ఇంకొకటి మూవీ అనౌన్స్‌మెంట్ అప్పటి నుంచి చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఈ మూవీలోని వైలెన్స్‌తో పాటు ఇంటిమెసీ సీన్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అన్నట్టుగా. బట్ అవి ఖచ్చితంగా సినిమాకి నీడెడా అనేది తెలీదు. అంటే మూవీలో దాన్ని మనకి ఎలా రిప్రజెంట్ చేస్తారో అనేదే చూడాలి. అంటే కథ వెళ్ళే ఫ్లోలోని ఆ సీన్స్ కూడా వెళ్ళిపోయాయి అని అనుకోండి, పర్లేదు. పెద్ద పట్టించుకోరు. కానీ ఆ ఫ్లోని డిస్టర్బ్ చేస్తూ చిరాకు తెప్పించేలా ఉన్నదంటే మాత్రం మూవీకి అది మేజర్ కంప్లెయింట్ అవుతుంది. టైటిల్ ఇట్‌సెల్ఫ్ 'టాక్సిక్ అ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అని డైరెక్ట్‌గానే ఎస్టాబ్లిష్ చేసేసారు. మనకి అదే ట్రైలర్ అండ్ టీజర్స్‌లో కూడా చూపించారు. ఓవర్ వైలెన్స్ అండ్ ఇంటిమెసీ సీన్స్ లాంటివి ఉంటాయి అని. బట్ హౌ దే కుడ్ రిప్రజెంట్ ఇన్ ద ఫిల్మ్ అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సేమ్ యాజ్ లైక్ 'యానిమల్' అని చెప్పొచ్చు. టైటిల్‌తోనే క్లియర్‌గా చెప్పేశారు. అండ్ టీజర్ అండ్ ట్రైలర్స్‌లో కూడా క్లియర్‌గా చూపించేశారు. ప్రొటాగనిస్ట్ యానిమల్ లాంటోడు, వాడికి ఎలాంటి ఆలోచనలు ఉండవు ఇలా అన్నమాట. సేమ్ యాజ్ ఇక్కడ టాక్సిక్ థీమ్ కూడా ఫాలో అవుతుంది. బట్ అది ఎంతవరకు రీచ్ అవ్వుద్దో అనేదే మనం చూడాలి. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రామాయణ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏదైతే పాజిటివ్‌గా అనిపించిందో ఇక్కడ అది అస్సలు కనిపించలేదు. ఎందుకంటే రామాయణ ట్రైలర్‌లోని యష్ గారి ఆరా ఉంది మామ, సాలిడ్ ఉంది. ఆయన ఆరా వల్లే ఇంకా ట్రైలర్ కాస్త బెటర్‌గా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ యష్ గారిలో ఆ ఆరా చాలా భయంకరంగా మిస్ అవుతుంది. బట్ స్టిల్
ఈ సినిమా బావుంటుందేమో అనే ఉద్దేశంలోనే ఉన్నాను. ఎందుకంటే యష్ గారు ఈ సినిమా కోసం పెట్టినటువంటి ఎఫర్ట్స్ అలాంటివి. ప్రీవియస్‌గా 'కేజీఎఫ్' మూవీ విషయంలో కూడా ఇదే రేంజ్‌లో ఎఫర్ట్స్ అనేవి పెట్టారు. అండ్ ఇప్పుడు 'టాక్సిక్' కూడా అదే చేశారు. బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఒక యాక్టర్ ఒక కథని నమ్మి, ఒక సినిమాని నమ్మి ఇంత భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టారంటే దాని అర్థం సినిమాలో ఏదో ఉండబట్టే కదా! సో, అందుకే నేనింకా ఈ సినిమాని నమ్ముతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాని ప్యారలల్‌గా కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేశారు. సైమల్టేనియస్‌గా ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే లయన్స్ గేట్ వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. హాలీవుడ్ దాకా ఈ సినిమాని తీసుకెళ్తున్నారు కాబట్టి, డెఫినెట్లీ ఇండియా సైడ్ నుంచి ఈ సినిమాని రిప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమాకి ఒక మంచి పేరు తీసుకొని రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ హోప్ సో. అది జరగాలి. 'టాక్సిక్' ట్రైలర్ వైస్ మిక్స్డ్ ఒపీనియన్‌ని తీసుకొచ్చిన సినిమా అందరికీ నచ్చాలి అనే ఉద్దేశంలోనే ఉన్నామన్నమాట. 26థ్ అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ సినిమా చూడడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంటే ఆ సర్కిల్‌లోని ఫిల్మ్ లవర్స్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.